Hello debugger Mama, welcome to our brand new series JavaScript Unlocked from beginner to pro. ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటంటే వేరియబుల్స్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి? లెట్స్ టేక్ ఎన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. నీకు మీ ఇంట్లో ఒక వార్డ్రోబ్ ఉంటుంది. ఆ వార్డ్రోబ్ లో నీకు టాప్ వేర్ అని, బాటమ్ వేర్ అని, షూస్ అని, గ్రూమింగ్ కిట్స్ అని ఇలా చాలా ఉంటాయి. సో అన్నిటినీ ఒక ప్లేస్ లో పెట్టేస్తే నీ వార్డ్రోబ్ క్లమ్జీ అయిపోద్ది. ఎవ్రీ డే నువ్వు వెతుక్కోనికే నీకు చాలా టైం పడుతుంది. సో దీన్ని సాల్వ్ చేయడానికి నువ్వేం చేస్తావు? బాటమ్ వేర్స్ ఒక దగ్గర పెడతావు, టాప్ వేర్స్ ఒక దగ్గర పెడతావు, గ్రూమింగ్ ఎసెన్షియల్స్ ఒక దగ్గర పెడతావు. ఇలాగా ఎవ్రీ ఐటమ్ ని సెపరేట్ ర్యాక్స్ ఆర్ స్లాట్స్ లో అరేంజ్ చేసుకుంటావు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ వేరియబుల్. అర్థం కాలేదా? సో ఇప్పుడు నీకు చెప్తా. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ స్టోరింగ్ సెర్టైన్ ఇన్ఫర్మేషన్. దట్స్ ఇట్. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ని నువ్వు స్టోర్ చేయడాన్ని వేరియబుల్ అంటావు. సో ఇప్పుడు కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తే అసలు నువ్వు వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తావు? నౌ ఇప్పుడు నేను డేటా అనే దాంట్లో హెలో జేఎస్డిసి ఇస్ నథింగ్ బట్ జావాస్క్రిప్ట్ డ్రా మతలబ్. సో డేటా అనే దాంట్లో నేను హలో జేఎస్డిసి అనే దాన్ని స్టోర్ చేయాలనుకుంటున్నా. ఇలా స్టోర్ చేయాలంటే జావాస్క్రిప్ట్ లో మన సింటాక్స్ ఏంటంటే వేరియబుల్ కి వేర్ కీవర్డ్ యూజ్ చేయడం. ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ చేస్తే నాకు హెలో జేఎస్డిసి అని వస్తుంది. దట్స్ ఇట్. బట్ ఇక్కడ ఆఫ్టర్ ES5 దట్ మీన్స్ ES6 అండ్ లేటర్ వర్షన్స్ లో మనకి ఇంకో 2 కీవర్డ్స్ తీసుకొచ్చారు వేర్ కాకుండా. ఆ 2 కీవర్డ్స్ ఏంటి అంటే లెట్ అండ్ కాన్స్ట్. ఇప్పుడు అసలైన కన్ఫ్యూజన్ నీకు స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు ఈ వేర్ కీవర్డ్ ఎక్కడ యూజ్ చేయాలి, లెట్ కీవర్డ్ ఎక్కడ యూజ్ చేయాలి, కాన్స్ట్ కీవర్డ్ ఎక్కడ యూజ్ చేయాలి? ఇది నీకు తెలియాలంటే ఫస్ట్ నువ్వు కోడ్ రాసే అప్లికేషన్ లో నువ్వు క్రియేట్ చేసే వేరియబుల్ అనేది ఎక్కడ క్రియేట్ చేయాలని నీకు తెలియాలి. దట్ మీన్స్ నువ్వు గ్లోబల్ స్కోప్ లో క్రియేట్ చేయాలా, లోకల్ స్కోప్ లో క్రియేట్ చేయాలా అని. అగైన్ కంగారు పడకు నువ్వు. గ్లోబల్ స్కోప్, లోకల్ స్కోప్ అంటే ఏంటి అని చెప్పి నేను చెప్తా. స్టార్టింగ్ లైన్ లో మనము ఈ వేర్ డేటా అనే దాన్ని డిక్లేర్ చేసాం కదా, దిస్ ఈస్ కాల్డ్ గ్లోబల్ స్కోప్. సపోజ్ నాకు ఒక ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. ఈ ఇఫ్ స్టేట్మెంట్ గురించి ఇప్పుడే నువ్వు ఏం ఆలోచించకు. దీన్ని అగైన్ మన ఫ్యూచర్ వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ట్రూ అయితే దెన్ నేనేం చేస్తానంటే వేర్ డేటా ఈక్వల్స్ టు బై జేఎస్డిసి అని చెప్పి నేను స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఈ లోకల్ స్కోప్ లో ఉన్న వేరియబుల్ ని ప్రింట్ చేస్తే కన్సోల్ లోకి నాకు అవుట్పుట్ ఏం రావాలి? బై జేఎస్డిసి అని రావాలి. బట్ మనకి గ్లోబల్ స్కోప్ లో ఉన్న వేరియబుల్ ని మనం ప్రింట్ చేస్తే మనకేం రావాలి? హెలో జేఎస్డిసి అని రావాలి. బట్ ఇక్కడ వేర్ కీవర్డ్ తో ప్రాబ్లం ఏంటి అంటే నువ్వు లోకల్ స్కోప్ లో దాన్ని రీఅరేంజ్ చేస్తే అది అగైన్ వెళ్ళి గ్లోబల్ స్కోప్ ను ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. దట్ మీన్స్ ఇప్పుడు లోకల్ స్కోప్ లో నీకు బై జేఎస్డిసి అని వస్తుంది అండ్ గ్లోబల్ స్కోప్ లో నువ్వు ప్రింట్ చేసిన అవుట్పుట్ కూడా బై జేఎస్డిసి అని వస్తుంది. చూపిస్తా. చూసావంటే రెండు నీకు బై జేఎస్డిసి అని ప్రింట్ చేశాయి. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ES6 లో లెట్ అనే కీవర్డ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బ్లాక్ స్కోప్, లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి. సో నౌ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ కైండ్ ఆఫ్ కోడ్ ని నేను లెట్ కీవర్డ్ తో రాస్తాను. లెట్ x ఈక్వల్స్ టు 2 అనుకుందాం. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అయితే దెన్ నేనేం చేస్తానంటే లెట్ x ఈక్వల్స్ టు 1 అని ఇస్తాను. అగైన్ ఇందాకట్లాగే ఇప్పుడు ఇక్కడ కన్సోల్ లాగ్ x ని ప్రింట్ చేద్దాం అండ్ సేమ్ ని గ్లోబల్ స్కోప్ లో కూడా ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు అవుట్పుట్ మనకి ఎలా వస్తుంది అంటే ఇక్కడ 1 వస్తుంది అండ్ ఇక్కడ 2 వస్తుంది. సి 1 and 2. బట్ వేర్ యూజ్ చేసామంటే 1 and 1. సో రెండు 1s ప్రింట్ అవుతాయి. సో దిస్ ఈస్ కాల్డ్ లోకల్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్. నౌ సెకండ్ పాయింట్ ఏంటి అంటే నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు క్రియేట్ చేసే వేరియబుల్ ని వన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకెక్కడైనా దాని డేటా మార్చాలని ట్రై చేస్తావా లేదా, దట్ మీన్స్ రీఅసైన్ చేస్తావా లేదా అనేది తెలుసుకోవాలి. వన్స్ నేను క్రియేట్ చేసేటప్పుడు అసైన్ చేసిన వాల్యూని అగైన్ ఇంకెక్కడా నేను రీయూజ్ చెయ్యను అనుకుంటే దెన్ గో విత్ కాన్స్ట్. కాన్స్ట్ అంటే నువ్వు ఒకసారి వాల్యూ దాంట్లోకి పంపించేశాక అగైన్ నువ్వు దాన్ని రీఅసైన్ చేయలేవు. ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. కాన్స్ట్ i ఈక్వల్స్ టు 5. నౌ ఆల్రెడీ నేను వేరియబుల్ i అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. దాంట్లోకి 5 అనే ఒక నెంబర్ ని స్టోర్ చేశాను. ఇప్పుడు నేను అగైన్ నా ఫర్దర్ కోడ్ లో i ఈక్వల్ టు 7 అని ఇవ్వాలనుకుంటే అది నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇఫ్ యూ సీ టైప్ ఎర్రర్ అసైన్మెంట్ టు కాన్స్ట్ వేరియబుల్. నువ్వు అసైన్ చేయలేవు అనమాట. ఒకసారి అసైన్ చేసిన తర్వాత ఇంక చేయలేవు. సో అందుకు కాన్స్ట్ వేరియబుల్ అనేది చాలా సెక్యూర్డ్ మనకి. నౌ కమింగ్ టు అవర్ థర్డ్ పాయింట్, హోయిస్టింగ్. నీ కోడ్ లో నువ్వు ఎప్పుడన్నా హోయిస్టింగ్ యూజ్ చేస్తావా లేదా అనేది డిసైడ్ అవ్వాలి. అగైన్ నువ్వు హోయిస్టింగ్ అంటే పెద్ద కంగారు పడిపోకు. బట్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎవ్రీ జావాస్క్రిప్ట్ డెవలపర్. నువ్వు ఏదన్నా ఇంటర్వ్యూ ఇస్తున్నావు అంటే
నీకు ఫస్ట్ పడే క్వశ్చన్ జావా స్క్రిప్ట్ లో హోస్టింగ్. హోస్టింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నా దగ్గర ఒక డేటా ఉంది. డేటా ఈజ్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ అన్లాక్ అనే డేటా నా దగ్గర ఉంది. సో జావా స్క్రిప్ట్ అన్లాక్డ్. సో దీన్ని నేను ఒక వేరియబుల్లో నేను స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే a ఈక్వల్స్ టు అని చెప్పి నేను దీన్ని స్టోర్ చేస్తా. స్టోర్ చేసేసిన తర్వాత నేను దీన్ని ఇనిషియలైజ్ చేస్తా. దట్ మీన్స్ వేర్ a ఇనిషియలైజ్ చేస్తే అగైన్ ఇప్పుడు నేను దీని అవుట్పుట్ నేను ప్రింట్ చేయాలనుకుంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్ అన్లాక్డ్ అనే అవుట్పుట్ మనకు వస్తుంది. బట్ సేమ్ సింటాక్స్ కానీ మనం కానీ లెట్ కీవర్డ్ యూజ్ చేస్తే మనకి ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ రిఫరెన్స్ ఎర్రర్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎర్రర్ ఏమొస్తుందంటే రిఫరెన్స్ ఎర్రర్. రిఫరెన్స్ ఎర్రర్ కెనాట్ యాక్సెస్ బి బిఫోర్ ఇనిషియలైజేషన్. సో ఇక్కడ మనం చెప్పినట్టు ఏం చేసామంటే ముందు స్టోర్ చేసేసి వాల్యూ స్టోర్ చేసేసి దాని తర్వాత ఇనిషియలైజ్ చేసాం. అందుకని చెప్పేసి ఎర్రర్ త్రో చేస్తుంది. దిస్ కాన్సెప్ట్ ఈస్ నథింగ్ బట్ హోస్టింగ్. ఇప్పుడు కన్క్లూజన్కి వచ్చేస్తే ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, నువ్వు క్రియేట్ చేసే వేరియబుల్ ని గ్లోబల్ స్కోప్ లో క్రియేట్ చేసి అగైన్ దాన్ని లోకల్ స్కోప్ లో రీఅసైన్ చేస్తే లోకల్ స్కోప్ లో ఉండే వేరియబుల్ గ్లోబల్ స్కోప్ ని ఎఫెక్ట్ చేయకూడదు అంటే లెట్ కీవర్డ్ యూజ్ చేయి. లేదు గ్లోబల్ స్కోప్ లో ఉన్న వేరియబుల్ ని లోకల్ స్కోప్ లో ఉన్న వేరియబుల్ ఎఫెక్ట్ చేసినా నాకేం ఫరక్ పడదు అనుకుంటే నువ్వు వేర్ కీవర్డ్ యూజ్ చేయి. అండ్ ఆల్సో నువ్వు హోస్టింగ్ చెయ్యాలి నీ కోడ్ లో అని చెప్పి నువ్వు డిసైడ్ అయితే దెన్ ఆల్సో యూ కెన్ యూజ్ వేర్. బట్ నువ్వు క్రియేట్ చేసే వేరియబుల్ లో వన్స్ డేటా స్టోర్ చేసేసిన తర్వాత నువ్వు దాన్ని ఇంకెక్కడ రీఅసైన్ చేయను, దాంట్లోకి నువ్వు కొత్త డేటా ఇంకోటి నేనేం స్టోర్ చేయాలనుకోను అని చెప్పి కానీ నువ్వు కానీ డిసైడ్ అయితేనే కాన్స్ట్ యూజ్ చేయి. లేకపోతే అసలు కాన్స్ట్ యూజ్ చేయకు. దట్స్ ఇట్ ఫర్ టుడే.